Students and my dear parents, JW 2025 Session 2 Examination 2nd April Shift 1 పేపర్ అనాలిసిస్ విషయానికి వస్తే మ్యాథ్స్లో ఈరోజు మల్టీ కాన్సెప్ట్స్ క్వశ్చన్స్ ఇవ్వలేదు, డైరెక్ట్గా స్ట్రేట్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సెక్షన్ బిలో కూడా డూయబుల్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే మ్యాథ్స్ 10 to 15 క్వశ్చన్స్ లెంతీ అయినప్పటికీ డూయబుల్ క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రిపరేషన్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి సో మ్యాథ్స్ అయితే మోడరేట్గానే ఉంది. ఈరోజు పేపర్లో అయితే మనకు సెషన్ 1 ఎగ్జామినేషన్తో కంపేర్ చేసుకుంటే మ్యాథ్స్ సెషన్ 1 కంటే చాలా బెటర్ పేపర్ వచ్చింది. బిఫోర్ గోయింగ్ ఫర్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మీకు కౌన్సిలింగ్ సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ ఇక్కడ డిస్ప్లే పైన ఉన్నాయి, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు కౌన్సిలింగ్ సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే ఇక్కడ యూపీఐ ఐడి స్కాన్ కూడా ఇవ్వడం జరిగింది. పేమెంట్ చేసిన తర్వాత ఈ వాట్సాప్ నెంబర్కి 6309410931కి మీరు మెసేజ్ పంపిస్తే ఆటోమేటిక్గా మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీ ర్యాంక్ ఆర్ పర్సంటైల్ బేస్ చేసుకొని మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది, మీరు వెబ్ ఆప్షన్స్ చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేయాలి, మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కూడా. కమింగ్ టు ఫిజిక్స్, రే ఆప్టిక్స్, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, రొటేషనల్, మోడర్న్ ఫిజిక్స్ నుంచి 2 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి క్వశ్చన్స్ అయితే ఇవ్వలేదు. మీకు ఎన్టీఏ చీట్ చేస్తుంది అనే ఒక వీడియో క్లారిటీగా చెప్పడం జరిగింది వెయిటేజ్ సంబంధించి. ఛానల్లో ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అన్ని షిఫ్ట్లలో అందరు స్టూడెంట్స్కి ఈక్వల్ వెయిటేజ్ అయితే రాదు, అలాగే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న చాప్టర్ నుంచి కూడా కన్ఫర్మ్గా వెయిటేజ్ వస్తుందని చెప్పలేం. సో దానికి ఎగ్జాంపులే ఈరోజు జరిగిన ఫిజిక్స్ పేపర్. ఫిజిక్స్ అయితే సెషన్ 1తో కంపేర్ చేస్తే ఈజీగా రావడం జరిగింది. కెమిస్ట్రీ కంప్లీట్గా ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్స్, లెంతీ అండ్ ట్రిక్కీ క్వశ్చన్స్ వచ్చాయి. చాలామంది స్టూడెంట్స్ మైనర్ మిస్టేక్ చేయడం వల్ల అయితే మార్క్స్ లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఫిజికల్ కెమిస్ట్రీ లెస్ క్వశ్చన్స్ వచ్చాయి. బి సెక్షన్ గుడ్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా చూసుకుంటే కెమిస్ట్రీ కూడా మోడరేట్గా వచ్చింది. సో టోటల్ పేపర్ ఈరోజు కనుక చూసుకుంటే మోడరేట్ పేపర్గానే ఉంది. సో ఈరోజు ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన స్టూడెంట్స్ మీ పేపర్స్ డిఫికల్టీ లెవెల్ మీరు ఎలా ఫీల్ అయ్యారని చెప్పండి. ఇక్కడ డిఫికల్టీ లెవెల్ అనగానే కొంతమంది స్టూడెంట్స్ మేము కరెక్ట్గా రాయలేదు, లేక మాకు షిఫ్ట్ హార్డ్గా ఉందంటే కుదరదు. మనకు ఓవరాల్గా ఒక షిఫ్ట్లో ఎంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారో దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. అలాగే సేమ్ పేపర్ మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఉంటుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎన్టీఏ కన్ఫామ్గా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ, క్వశ్చన్ ప్యాటర్న్ కానీ, డిఫికల్టీ లెవెల్ కానీ షఫల్ అవుతూనే ఉంటుంది. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ.